ఆడవాళ్ళకి ఏం పని ఉంటుంది? ఇంట్లో ఖాళీగా కూర్చోవడమే కదా. మగవాడిదే కష్టం. బయటికి వెళ్ళి సంపాదిస్తే తెలుస్తుంది ఎంత కష్టంగా ఉంటుందో ఆ పని. ఎండనక వాననక తిరిగినోళ్ళకి తెలిసిందే. ఆడదానికి ఏదో 1 గంట 2 గంటలు పని చేసేసి ఇంట్లో కూర్చోవడమే కదా అనేసి అనుకుంటున్నారు మగవాళ్ళందరూ. ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక రీల్ కింద ఇదే కామెంట్ చూశాను. చాలా బాధ అనిపించింది. ఇంటి నిర్మాణంకే కాదు, లోక నిర్మాణానికి కూడా స్త్రీ చాలా అవసరం. స్త్రీ చేసిన పని కనిపించదని అందరూ అంటారు, కానీ స్త్రీ చేసిన పని ఉదయం నుంచి రాత్రి వరకు కనిపిస్తూనే ఉంటుంది. కానీ అది మనం గ్రహించలేకపోతున్నాము. నువ్వు తినే తిండిలో, నువ్వు వేసుకునే బట్టలు, నువ్వు నడిచే దారిలో, నువ్వు పడుకునే స్థలంలో, మనం నడిచే విధానంలో కూడా స్త్రీ యొక్క పని ప్రతిబింబిస్తూనే ఉంటుంది. ఏ స్త్రీ అయితే ఎక్కడైతే గౌరవించబడుతుందో ఆ ఇంటిలోనే లక్ష్మీదేవి అయితే నిలుస్తుంది. ఎక్కడైతే ఆడదే చులకనగా చూడబడుతుందో, ఒకవేళ ఇంట్లో లక్ష్మీదేవి నిలిచినా కూడా ఆరోగ్యం అయితే ఉండదు. ఇది మాత్రం అక్షర సత్యం. ఒక స్త్రీ తప్పు లేకుండా తనని ఏడిపిస్తే మాత్రం ఆ ఉసురు మాత్రం జన్మలకి తగులుతూనే ఉంటుంది. ఒక్కరోజు ఆఫీస్ సెలవు పెట్టి ఇంట్లో పని చేసి చూస్తే ఆ స్త్రీ ఎంత పని చేస్తుందో తెలుస్తుంది. ఒక డెలివరీ అయ్యింది ఆ లేడీ అంటే ఎంత నరకమో, ఎముకలన్నీ ఇరిగిపోయేంత నొప్పి అది ఆ స్త్రీ మాత్రమే భరించగలుగుతుంది. ఇంకెవరు కూడా భరించలేరు. ఎవరు చెప్పారండి ఆడవాళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండదని? ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకుండానైనా డెలివరీ పెయిన్స్ భరించి పిల్లలను కనగలుగుతున్నారు.